హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోతుంది వచ్చేసి 2000 ఎర్లీ 2000స్లో ఇండియాని సెడాన్ సెగ్మెంట్లో ఒక ఊపేసిన కారు. ఆవారా సినిమాలో వన్ ఆఫ్ ది హీరోయిన్ చూసారో లేదో తెలియదు, కానీ అందరూ ఆ కారుని చూసి అయితే ఇన్స్పైర్ అయ్యి ఉంటారు. ఆ కార్ మన ముందు ఉంది, దాని డీటెయిల్ రివ్యూ ఇప్పుడు చెప్పబోతున్నా. ఫస్ట్ మనం చెప్పుకోబోయేది హార్ట్ ఆఫ్ ది కార్ గురించి. ఇది వచ్చేసి 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్. ఇది స్టాకే మనకి 85 bhp అండ్ 132 Nm టార్క్ వస్తూ ఉంటుంది. కంపెనీ క్లెయిమ్డ్ మైలేజ్ వచ్చేసి 15-16 దాకా వస్తుంది. హైవే మీద అయితే 16 వాడు చెప్పినట్టు మైలేజ్ మనకైతే ఏ విధంగా ప్రాబ్లం ఉండదు, 16 అయితే మైలేజ్ వస్తూ ఉంటుంది. కానీ సిటీలోకి వస్తే 10 అనేది ఎక్కడ తగ్గదు. ఇది ఏజ్ పెరుగుతూ ఉన్న వెహికల్ కదా, మనం దీనిలో నుంచి పర్ఫార్మెన్స్ కోరుకోవాలి కానీ మైలేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. మైలేజ్ గురించి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఈ వెహికల్ని స్కిప్ చేసేయండి. టోటల్గా చెప్తున్నా. నెక్స్ట్ దీని స్పీడ్ గురించి చెప్పుకోవాలనుకుంటే, ఇది కంపెనీ వాడు దీనికి టాప్ స్పీడ్ వచ్చేసి 175 క్లెయిమ్ చేశాడు. ఇది మా ఫ్రెండ్ కారే, వాడే అరౌండ్ 170 దాకా వెళ్ళాడు ఈ వెహికల్ మీద. ఇది 25 years ఓల్డ్ వెహికల్ అయినా ఇది 170 km/h వెళ్తుందంటే అర్థం చేసుకోండి ఎంత పవర్ఫుల్ ఇంజన్ దీనిది. మా వాడు 40,000 పెట్టి పెయింటింగ్ వేయించాడు, కానీ నెంబర్ ప్లేట్ అయితే మార్చలేదు. ఇంకా స్టాకే ఉంది, నెంబర్ ప్లేట్ చూసుకోవచ్చు ఎంత బాగుందో. అంటే ఇదే బెస్ట్, ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు వెహికల్ మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి జెన్యున్గా ఉండడమే బెస్ట్. నెంబర్ ప్లేట్ అనేది చూడడానికి చాలా బాగుంది. నెక్స్ట్ ఈ ఫ్రంట్ ప్రొఫైల్ గురించి చెప్పుకోవాలనుకుంటే, ఈ ఫ్రంట్ ప్రొఫైల్ నెక్స్ట్ చూసుకోవచ్చు. ఇది చాలా చిన్నది, ఎదర్ హుడ్ అనేది చాలా బాగుంది చూడడానికి. నెక్స్ట్ వెంటిలేషన్ కూడా బాగా ఇచ్చాడు ఈ స్పేస్ అనేది. నెక్స్ట్ ఈ హెడ్ లైట్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే, అప్పట్లో ఎల్ఈడి లేదు, అన్ని హాలోజనే కాబట్టి ఇక్కడ హాలోజన్ ఉంది. నెక్స్ట్ దీని తర్వాత ఇది పార్కింగ్ లైట్. ఈ పార్కింగ్ లైట్ అనేది ఇక్కడ ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. దీని తర్వాత సైడ్ లైట్స్ అనేది ఇక్కడ మౌంట్ చేయడం జరిగింది. ఇంకంతే. కింద ఫాగ్ ల్యాంప్స్ అయితే దీంట్లో లేవు, అప్పట్లో ఏ వేరియంట్కి లేవు అనుకుంటున్నా నాకు తెలిసి, అందుకే ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ అనేవి ఇవ్వడం జరగలేదు. నెక్స్ట్ ఈ టైర్ ప్రొఫైల్ గురించి చెప్పుకోవాలనుకుంటే, ఇది వచ్చేసి స్టాక్ ఎలాయ్ కాదు, ఇది ఆఫ్టర్ మార్కెట్ ఎలాయ్. మా వాడు చేయించుకున్నాడు దీన్ని. నెక్స్ట్ దీని టైర్స్ అనేవి రీసెంట్గా చేంజ్ చేయడం జరిగింది. దీంతో వచ్చేసి దీనికి స్టాక్ టైర్సే చేంజ్ చేయించడం జరిగింది. స్టాక్ ఏ ప్రొఫైల్ ఉంటుందో ఆ ప్రొఫైలే, జస్ట్ ఎలాయ్ మాత్రమే చేంజ్ చేశాడు. ఇది R13 165/70 టైర్ ప్రొఫైల్ వచ్చేసి అప్పట్లో 13 ఇంచే ఉండేది. ఈ వెహికల్కి 13 వచ్చింది జెన్యున్గా, అందుకే వాడు 13 ఇంచ్ అలానే చేంజ్ చేయడం జరిగింది. కావాలంటే మనం 15 దాకా కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు, లెంత్ ఎక్కువ ఉంది, ఏ ప్రాబ్లం ఉండదు. కానీ మా వాడు అదే ఉంచాలని చెప్పి సేమ్ అలాయ్ మాత్రమే చేంజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ ORVM గురించి చెప్పుకోవాలనుకుంటే, ఇది అప్పట్లో ఆటో ఫోల్డ్ ఫీచర్ లేదు, కానీ దీంట్లో ఆటో అడ్జస్ట్మెంట్ ఫీచర్ ఉంది. మనం లోపల నుంచే చక్కగా బయటికి చేపెట్టి ఏం అడ్జస్ట్ చేసుకోవాల్సిన పని ఉండదు, లోపల నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 1999 మోడల్, 2000 కూడా కాదు, 1990 మోడల్, 1999 పెట్రోల్ ఇంజన్. ఇది ఇప్పటికీ స్టాక్ అలాగే ఉంది. నెక్స్ట్ ఈ డోర్ హ్యాండిల్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే, అప్పట్లో నీట్గా బ్లాక్ కలర్ ఫినిష్ ఇచ్చాడు, మా వాడు సేమ్ అలాగే మెయింటైన్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఏ పిల్లర్ గురించి చెప్పుకోవాలనుకుంటే, ఏ పిల్లర్ సి పిల్లర్ ఏమో బాడీ కలర్స్లో ఇచ్చారు, మధ్యలో ఈ బి పిల్లర్ మాత్రం బ్లాక్ ఇవ్వడం జరిగింది. ఇది మా వాడు చేయించాడు, ఇది బహుశా మా వాడు చేయించాడు అనుకుంటా. చూడడానికి అట్రాక్టివ్గా ఉంది, ఏ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ మన స్కోడా స్లావియాకి, వోక్స్వ్యాగన్ వర్టస్కి ఏ సైడ్ అయితే రైట్ సైడ్ మనకి పెట్రోల్ ఉండిద్దో, అప్పట్లో 1990sలో జపనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్ అయినా ఈ మిట్సుబిషికి కూడా రైట్ సైడ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం ఈ టేల్ లైట్ గురించి చెప్పుకోవాలనుకుంటే, ఇది కూడా మొత్తం హాలోజనే. నెక్స్ట్ దీంట్లోనే పార్కింగ్ లైట్ అనేది ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది, ఇక్కడ సైడ్ లైట్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మా వాడు ఆఫ్టర్ మార్కెట్ రివర్స్ క్యామ్ అయితే వేయించుకోవడం జరిగింది, అదైతే ఇక్కడ ప్లేస్మెంట్ చేయించుకున్నాడు. నెక్స్ట్ దీని బూట్ స్పేస్ గురించి చెప్పుకోవాలనుకుంటే, ఇది సెడాన్ కాబట్టి ఆబ్వియస్లీ దీంట్లో బెస్ట్ బూట్ స్పేస్ అనేది దొరికిద్ది. ఇది 185 లీటర్స్ అనుకుంటా అరౌండ్, అంటే గూగుల్లో చూసి చెప్తున్నాను నేను. కానీ ఒక నలుగురికి అయితే 4 days ప్యాకేజెస్ అయితే బాగా పడతాయి. పెద్ద సూట్ కేసులే 4 అయితే ఈజీగా పడతాయి, ఏ ప్రాబ్లం ఉండదు. నీట్గా ఇంకా లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ గురించి చెప్పుకోవాలనుకుంటే, ఇక్కడ మనకి రెండు సైడ్లో కూడా సైడ్ లైట్ ఫ్రంట్తో పాటు బాడీ మీద కూడా ఇక్కడ సైడ్ లైట్ అనేది ఇవ్వడం జరిగింది, చూసారా. అప్పట్లో చాలా బాగుండేది చూడడానికి. ఇప్పుడు ప్రజెంట్ కార్స్కి అయితే ఏవి రావట్లేదు, ఆబ్వియస్లీ అదరే మొత్తం అన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి చూడడానికి అవుట్డేటెడ్ లుక్ అనేది, ప్రీమియం హ్యాచెస్ ఇన్ ఎర్లీ 2000s అనేది అనిపిస్తుంది చూస్తుంటే ఈ వెహికల్. దీంట్లో కాంప్రమైజ్ అవ్వడానికి ఒకే ఒక థింగ్ ఏంటంటే, దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ ఉండదు. మనం ఏం చెప్పాలన్నా ఒంగోని చెప్పాల్సి వస్తుంది, అదొకటే నాకు నెగిటివ్ ఫీలింగ్ అనిపిస్తూ ఉంది. ఇంకా దానికి తప్ప ఏ ప్రాబ్లం ఉండదు. ఆబ్వియస్లీ నేను మైలేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయను. నెక్స్ట్ మనం ఈ రేర్ సీట్ కంఫర్ట్ గురించి చెప్పుకోవాలనుకుంటే,
ఫ్రంట్ అయితే డ్రైవింగ్ పోస్చర్ నా హైట్కి అడ్జస్ట్ అయ్యి ఉంది, నాకు చూసుకోవచ్చు. నీ రూమ్ అయితే ప్లెంటీగానే ఉంది, కానీ థై సపోర్ట్ అయితే కొద్దిగా తగ్గడం జరుగుతుంది. నెక్స్ట్ దీనికైతే అప్పట్లోనే మనకి సెంటర్ ఆమ్రెస్ట్ ఇవ్వడం జరిగింది, సెంటర్ ఆమ్రెస్ట్ ఉంది, దీనికి ఏ విధంగా ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ గ్రాబ్ హ్యాండిల్ అనేది ఇవ్వడం జరిగింది, ముగ్గురికి ఉంది, ఏ విధంగా ముగ్గురు ప్యాసింజర్స్ కూడా ఏ ప్రాబ్లం ఉండదు. ఈ హెడ్ రెస్ట్ అనేవి ఫిక్స్డ్, ఎటువంటి అడ్జస్టబుల్ కాదు, ఫిక్స్డ్ హెడ్ రెస్ట్తో పాటు వచ్చినాయి. కంఫర్టబుల్గా ఇద్దరైతే కూర్చొని వెళ్ళొచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఈ కో ప్యాసింజర్ సీట్ కంఫర్ట్ ఎలా ఉందంటే ఇది బెస్ట్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆబ్వియస్లీ మనం డ్రైవింగ్ సీట్లో ఉన్నప్పుడు ఈ సెడాన్ కాబట్టి స్టీరింగ్ అనేది ఇక్కడ దాకా రావడం జరుగుతుంది, కానీ కో ప్యాసింజర్ సీట్ అనేది చాలా కంఫర్ట్, ఎందుకంటే చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. నెక్స్ట్ ఈ గ్లో బాక్స్ అనేది కోల్డ్ గ్లో బాక్స్ కాదు, కానీ డెప్త్ అయితే చాలా ఉంది, ఈజీగా మన స్టోరేజ్ అనేవి చాలా బాగా పడతాయి. ఏసీ వెంట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, దాని తర్వాత పవర్ విండో కంట్రోల్ ఇక్కడ. ఈ సీట్ కూడా హైట్ అడ్జస్ట్మెంట్తో రావట్లేదు, ఇది ఓన్లీ 4-way అడ్జస్టబుల్ సీట్. ఇది ఓన్లీ డ్రైవర్ సీట్కి మాత్రమే మనకి హైట్ అడ్జస్ట్మెంట్ అనేది ఫంక్షన్ అయితే ఉంది. నెక్స్ట్ దీని డ్రైవింగ్ సీట్ కంఫర్ట్ గురించి చెప్పుకోవాలనుకుంటే సడన్ కాబట్టి కూర్చోవడం ఎక్కడం దిగడం అయితే చాలా కష్టం, మిగతా అన్ని పరాలుగా ప్రాబ్లం అయితే ఉండదు. ఇది అప్పట్లోనే దీనికి హైట్ అడ్జస్ట్మెంట్ సీట్తో పాటు వచ్చింది. ఇది హైట్ అడ్జస్ట్ చేసుకోవాలన్నా ఈ 6-way అడ్జస్టబుల్ ఈ సీట్ అయితే. ఈ సీట్ ఎలా ఉందంటే నాకైతే నీ రూమ్ అయితే చాలా తక్కువ ఉంది, థై సపోర్ట్ అయితే కంఫర్ట్, కానీ కూర్చుండే పొజిషన్ మాత్రం చాలా అగ్రెసివ్ పొజిషన్. ఇది సెడాన్ కాబట్టి ఆబ్వియస్లీ అదే ఉంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ నెక్స్ట్ ఈ స్టీరింగ్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇదైతే హైడ్రాలిక్ పవర్ స్టీరింగే, అప్పట్లో పవర్ స్టీరింగ్తోనే వచ్చింది, ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ ఇది ఆబ్వియస్లీ జపనీస్ కాబట్టి దీనికి హెడ్ లైట్ కంట్రోల్స్ అన్ని రైట్ సైడ్ ఇవ్వడం జరుగుతుంది, దాని తర్వాత వైపర్ కంట్రోల్స్ అన్ని లెఫ్ట్ సైడ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ మీటర్ గురించి చెప్పుకోవాలనుకుంటే మీటర్ వచ్చేసి ఇది లెఫ్ట్ సైడ్ మొత్తం ఆర్పిఎం కంట్రోల్, మధ్యలో స్పీడ్ కంట్రోల్, ఇంజన్ టెంపరేచరు, దాని తర్వాత ఫ్యూయల్ గేజ్ ఇవ్వడం జరిగింది. హ్యాండ్ బ్రేక్ సింబల్స్ అనేవి, మాల్ ఫంక్షనింగ్ సింబల్స్ అనేవి అన్నీ చూపించడం జరుగుతుంది, దాంట్లో ఏ విధంగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఏసీ వెంట్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఫ్రంట్ 4 ఏసీ వెంట్స్ ఇవ్వడం జరిగింది దీనికి. ఏసీ పరంగా అయితే ఏ ప్రాబ్లం ఉండదు, మా వాడు రీసెంట్గా ఇది కూడా చేయించుకున్నాడు. అంటే ఇది ఏంటంటే ఆబ్వియస్లీ ఈ కార్ తీసుకున్న తర్వాత బిల్డ్ చేసుకోవడం అనేది మ్యాండేటరీ, మా వాడు అన్ని బిల్డ్ చేయించాడు. అలాగే ఇక్కడ మొత్తం అడ్జస్ట్మెంట్స్ మొత్తానికి ఇక్కడ ఇచ్చాడు ఈ బటన్స్. మా వాడు ఆఫ్టర్ మార్కెట్ దీని స్క్రీన్ రివర్స్ క్యామ్ అనేది వేయించుకోవడం జరిగింది. చూసుకోవచ్చు, రివర్స్ క్యామ్ కూడా వేయించాడు, ఏ విధంగా ఏ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ 12V పవర్ సాకెట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, దాని తర్వాత ఇక్కడ చిన్న మొబైల్ హోల్డర్ ప్లేస్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ ఇది వచ్చేసి 5-speed మాన్యువల్ గేర్ బాక్స్, ఏ ల్యాక్స్ అనిపించదు, బటరీ స్మూత్ వెళ్తాయి గేర్స్ అనేవి. క్లచ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, చాలా లైట్గా ఉంటుంది, ఏ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఇక్కడ హార్న్ ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. స్టీరింగ్ ఎటువంటి మౌంటింగ్ కంట్రోల్స్ అనేవి లేవు, అప్పట్లో ఏ వెహికల్కి లేవు కాబట్టి దీనికి కూడా లేదు ఆబ్వియస్లీ. నెక్స్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే 4 విండోస్ పవర్ విండోస్ ఇవ్వడం జరిగింది, దాంతోపాటు 4 విండోస్ లాక్ చేసుకోవడానికి అన్లాక్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ ఇచ్చాడు, ఏ ప్రాబ్లం ఉండదు. 4 విండోస్ కూడా అన్ని వర్కింగే. అప్పట్లోనే దీనికి 1 టచ్ అప్ 1 టచ్ డౌన్ బటన్ ఇవ్వడం జరిగింది, దాని తర్వాత డోర్ అన్లాక్ చేయాలని లాక్ చేయాలని ఇక్కడ బటన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చెప్పుకోవడానికి దీనికి అయితే ఆమ్రెస్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, దీని తర్వాత దీని లోపల డెప్త్ కూడా చాలా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చిన్న కాయిన్ హోల్డర్స్ ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హ్యాండ్ బ్రేక్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి. అప్పట్లో విండోస్ లాక్ ఏసీ ఆఫ్ చేసుకోవాలన్నా ఆన్ చేసుకోవాలన్నా స్వైపింగ్ కంట్రోల్ ఇచ్చేవాడు కదా, ఆ కంట్రోల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏసీ 4 స్టెప్స్, ఇది హీటర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏసీ హీట్ అడ్జస్ట్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా. నెక్స్ట్ దాని తర్వాత ఏసీ అనేది ఇన్నర్ ఎయిర్ సర్క్యులేషన్కి అవుటర్ ఎయిర్ సర్క్యులేషన్కి చిన్న నాబ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నాబ్తో ఇన్నర్ ఎయిర్ సర్క్యులేషన్కి అవుటర్ సర్క్యులేషన్కి బటన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ చిన్న కాయిన్ హోల్డర్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డ్రైవింగ్ కంఫర్ట్ గురించి చెప్పుకోవాలనుకుంటే చెప్పా కదా, ఇది 1.5 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్, ఆ పవర్ అనేది ల్యాగ్ అనేది ఎక్కడా ఉండదు. నీ ఇష్టం లేపు అంటా ఉంటుంది వెహికల్. 25 ఇయర్స్ ఏజ్ అంటే ఎవరు నమ్మరు, అంత పవర్ ఉంది ఈ వెహికల్లో. ఫస్ట్ గేర్లోనే అరౌండ్ 40 దాకా లెగిసిపోతుంది వెహికల్, అంత బాగుంది. నెక్స్ట్ చెప్పుకోవాలనుకుంటే ఏసీ మా వాడు రీసెంట్గానే చేయించాడు అంటున్నాడు కాబట్టి ఎంత బాగుందో, లేకపోతే ఇన్బిల్ట్ ఏసీ ఎంత బాగుంటుంది అనేది నేను చెప్పలేకపోతున్నా. ఏసీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ దీని పవర్ ఫిగర్స్ ఆల్రెడీ చెప్పాను, ఆ పవర్ ఫిగర్స్కి ఎక్కడ లేనట్టే మైలేజ్ కూడా వస్తుంది. మైలేజ్ అంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు అబ్బా, ఇది 25 ఇయర్స్ ఏజ్డ్ వెహికల్ కదా,
మనకి డ్రైవింగ్ చేసినప్పుడు ఏ పవర్ పరంగా మనకి ల్యాగ్ అని అనిపించదు. ల్యాగ్ అనిపించినప్పుడు ఆబ్వియస్లీ మైలేజ్ అనేది కొంచెం తగ్గడం జరుగుతుంది. పర్ఫార్మెన్స్ వెహికల్స్ దగ్గర మనం మైలేజ్ కోరుకోవడం మనదే తప్పు. కాబట్టి మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయకుండా మనకి సిటీలో 10-11 వచ్చినా పర్లేదు అనుకున్న వాళ్ళు ఈ వెహికల్ తీసుకోవడం చాలా బెస్ట్. అండ్ దట్ 1-2 దీంట్లో మనం చెప్పుకోవాల్సిన ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది మనకి మార్కెట్లో చాలా తక్కువ రేటుకి వచ్చేసింది. అరౌండ్ అన్ని అంతా బాగుంటే కనుక వెహికల్ 1.5 lakhsకి, లేదు ఏమీ బాగాలేదు అనుకుంటే 1 lakh వచ్చేసింది. 1 lakh కొనుక్కొని ఒక 50,000 దీని మీద మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక 5 years ఆరామ్సే వాడుకోవచ్చు. మనమే హైదరాబాద్లో లేము. హైదరాబాద్లో వాళ్ళకైతే 15 years తర్వాత ఇప్పుడు కొత్త రూల్ వచ్చింది కాబట్టి ఏ వెహికల్ అనేది న్యూ ఆర్సీ రెన్యువల్ అవ్వదు. కానీ దీనికి ఏ ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం ఏపీ కాబట్టి, నేను ఏపీ, మా సైడ్ అయితే ఆబ్వియస్లీ 15 years తర్వాత రెన్యువల్ అనేది గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని ఒకసారి 5 years పాటు మనం రెన్యువల్ చేయించుకోవచ్చు. ఇది రెన్యువల్ చేయించుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. 5 years పాటు మనం ఆరామ్సే డ్రైవ్ చేసుకోవచ్చు. ఇది అరౌండ్ 1,20,000 తిరిగింది, అరౌండ్ 1,10,000 తిరిగింది. మా వాడు 90,000 ఉన్నప్పుడు తీసుకున్నాడు. మా వాడి చేతిలోనే 20,000 తిరిగింది. అయినా ఇంజన్కి ఏ రిపేర్ లేదు. మా వాడు కొనుక్కునేటప్పుడే తీసుకొని కొనుక్కోవడం జరిగింది. అంటే చాలా రీసెర్చ్ చేసిన తర్వాత కొన్నాడు. మీరు కొనుక్కోవాలనుకుంటే అలా రీసెర్చ్ చేసుకొని కొంటే ఏ ప్రాబ్లం ఉండదు. మైలేజ్కి మైలేజ్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది. దానికి తగ్గట్టు రిపేర్లు అనేవి పక్కా రావు. మిషిబుషి ఇంజన్ అనేది చాలా రిఫైన్ ఉంటుంది ఇంజన్. అంటే వన్ ఆఫ్ ది రిలయబుల్ ఇంజన్స్ ఫ్రమ్ జపనీస్ మ్యానుఫ్యాక్చరర్స్ అని చెప్పుకోవచ్చు. అందుకు ఈ వెహికల్ అనేది చాలా బెస్ట్. దీని సెగ్మెంట్ కిల్లర్ అప్పట్లో హోండా సిటీ ఉండిద్ది. ఏదైతే మైలేజ్ కావాలి అనుకున్న వాళ్ళు హోండా సిటీ తీసుకోవచ్చు. లేదు నాకు ప్యూర్ పర్ఫార్మెన్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ ల్యాన్సర్ తీసుకోవచ్చు. మనం మార్కెట్లో అయితే చాలా వెహికల్స్ ఉంటాయి, కానీ కొద్ది రీసెర్చ్ చేసి కొనుక్కుంటే 1.5 లోపే మనకి 1.5 lakhs లోపే మంచి వెహికల్ అనేది దొరికేసిద్ది. ఏ పవర్ ల్యాక్స్, ఏ మైలేజ్ డ్రాప్స్ ఏమీ ఉండవు, అన్నీ బాగుంటాయి. నెక్స్ట్ ఈ కార్ మనం ఎవరికి ప్రిఫర్ చేస్తాను అంటే ఇప్పుడే కొత్తగా కార్ నేర్చుకుంటున్నారు, నేను ఫస్ట్ టైం కార్ కొంటున్న వాళ్ళు, కార్ నాలెడ్జ్ లేని వాళ్ళు అయితే ఈ కార్ తీసుకోమాకండి. ఎవరికైతే ఆల్రెడీ నాలెడ్జ్ ఉండిద్దో నా కార్లో ఇది పోతే ఇది వేయించుకోవాలి, అది పోతే ఇది వేయించుకోవాలి అని నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ కార్ తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఆబ్వియస్లీ దీనికి స్పేర్స్కి అయితే మనం ఇబ్బంది పడడం జరుగుతుంది. స్పేర్స్ కావాలనుకున్నా మనకి అమ్మటే దొరకవు, ఆర్డర్ పెట్టి తెప్పించుకోవాలి. ఆర్డర్ పెట్టి తెప్పించుకోవాలంటే మనకి టైం పట్టింది. మెకానిక్ ఏది చెప్తే అది వినేటట్టు కాకుండా కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ తీసుకొని రెన్యువల్ చేయించుకొని మోడిఫై చేయించుకొని వాడుకుంటే చాలా బెస్ట్. నెక్స్ట్ ఫ్యామిలీ గురించి సజెస్ట్ చేస్తామంటే ఫ్యామిలీ గురించి తీసుకునే వాళ్ళు కూడా ఈ కార్ని స్కిప్ చేసేయండి. వెనక కంఫర్ట్ అనేది అసలు అంత బాగోదు. కానీ మనం ఇప్పుడే యంగ్ పీపుల్, మన ఇంట్లో ఇప్పుడే నాకు 20 వచ్చినాయి, 21 వచ్చినాయి, నేను ఫస్ట్ కార్ తీసుకోవాలనుకుంటున్నా, ఆల్రెడీ నాకు కార్ నాలెడ్జ్ ఉంది అనుకున్న వాళ్ళు ఈ కార్ని పిక్ చేసుకోవచ్చు. పిక్ చేసుకొని తీసుకోవచ్చు. మీకు విజయవాడలో అయితే ఆబ్వియస్లీ స్పేర్ పార్ట్లు దొరికేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. మాది విజయవాడే కాబట్టి, అంటే ఆర్డర్ పెట్టుకుని 1 week లోపు వస్తే ఏ ప్రాబ్లం ఉండదు. అదే మనం కొద్దిగా సిటీ అవుట్స్కట్స్లో ఉంటాను, చిన్న పల్లెటూరులో ఉంటాను అనుకున్న వాళ్ళకి ఈ కార్ అనేది అంత బెస్ట్ కాదు. అరౌండ్ 1.5 lakhsలో వచ్చేసింది. ఆ బడ్జెట్లో ఫస్ట్ టైం కార్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు దీన్ని లుక్ వేయచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. చూడండి, మొత్తం రీసెర్చ్ చేయండి, మీరు వెళ్ళండి, మీరు ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ వేయండి. మీకు ఏ సౌండ్స్ రావట్లేదు, వెహికల్ సస్పెన్షన్ బాగుంది, చిన్నవి మీకు తెలుస్తాయి కదా, ఇంజన్ పర్ఫార్మెన్స్ ఇది తెలుస్తూ ఉంటాయి కదా. ఈ మొత్తం మీరు చూసిన తర్వాత మీరు మెకానిక్ని తీసుకెళ్ళి వాడికి 1,500 ఇచ్చినా సరే అన్న కార్ ఎలా ఉంది చూసి కరెక్ట్గా చెప్పమని చెప్పండి. వాడు ఒకవేళ చూసి చెప్పాడు అనుకోండి, అప్పుడు బాగుంది అనుకుంటే ఈ వెహికల్ తీసుకోవడం అనేది చాలా బెస్ట్. అంతే నేను చెప్పాలనుకున్నది ఈ కార్ గురించి. మీకు ఫర్దర్గా ఓనర్షిప్ రివ్యూ కావాలనుకున్నా చేద్దాం, ఏం ప్రాబ్లం ఉండదు. ఇది మా ఫ్రెండ్ కారే. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. నేను మీ విజయ్ విత్ వెహికల్స్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.